చేశారు. మా వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ మెడ్రాస్లో ఎవరో డాక్టర్ ఉన్నారు వెల్లూరులోని, అక్కడ తీసుకెళ్తామని చెప్పి డిసైడ్ అయిపోయారనమాట. సో నాకు సర్జరీ అంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ సర్జరీస్ ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుందో మీ అందరికి తెలుసు కదా. సో అసలు నా స్టేజ్ ఎలా ఉండేదంటే ఇంకా అసలు కదలటానికి ఉండదు అనమాట. నాకు అట్లాగే అట్లా కూర్చోవటం కూడా చాలా జాగ్రత్త కూర్చోవాల్సి వచ్చేది. ఒక ఊపిరి పీల్చుకోవడానికి కూడా నాకు ఇబ్బంది కలిగేదండి, అంత సివియర్ పెయిన్ ఉండేది. ఆ పెయిన్ ఎంత సివియర్ ఉండేదంటే నాకు తెలియకుండానే నా కళ్ళ నీళ్ళు కారిపోయేవన్నమాట. ఒక నిద్ర అనేది అంటూ ఉండేది కాదు. డాక్టర్స్ నాకు స్టెరాయిడ్స్ నర్వ్ సప్రెసెన్స్ ఇచ్చారండి. వాటి వల్ల నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను, కానీ నాకు పెయిన్ తగ్గల, అస్సలు రిలీఫ్ ఉండేది కాదు. మళ్ళీ మెడిసిన్స్ ఆపేసాక మళ్ళీ పెయిన్ మళ్ళీ వచ్చేది నాకు. అసలు ఆ వేరే మొడాలిటీస్ అన్నీ ఎదుగుతున్నప్పుడు నాకు డాక్టర్ హరి గారు ఇంట్రడ్యూస్ చేశారండి హీలీని. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, అనుకుంటారు కదా ఇంత చిన్న డబ్బా ఏం చేస్తుందండి, ఎలా తగ్గిస్తుంది అని చాలా మంది డౌట్లు ఉంటే ఉంటుంది. అలాంటి దాంట్లో నేను ఒకదాన్ని, నాకు వచ్చిన డౌట్. పెద్ద పెద్ద డాక్టర్సే చేయలేంది, చిన్న డివైస్ ఏం చేస్తుంది అనుకున్నాను. కానీ ఆయన మీద నమ్మకంతో నేను కొన్నానండి. కొన్న తర్వాత మీరు నమ్మరండి, నా జీవితమే మారిపోయింది. ఈ రోజు మీ ముందు నేను ఇలా ఉన్నానంటే హీలీ వల్లేనండి. ఇది పెట్టుకున్న వారం రోజులకి అండి నేను 6 నెలల నుంచి సఫర్ అవుతున్న బాధ అంటే 1 వీక్లో తగ్గిపోయిందండి. 1 వీక్లో తగ్గిపోయి 1.5 మంత్లోని నేను శుభ్రంగా లేచి నా పనులు నేను చేసుకుంటున్నానండి. ఒక్క సర్జరీ లేదు, ఏమీ లేదండి. అసలు మామూలు పెయిన్ కదండి, నేను చెప్పాలి. ఈ 2 వేళ్ళు పనిచేసేవి కాదండి, ఈ 2 వేళ్ళు పనిచేసేవి కాదు. సియాటికా పెయిన్ తోటి కాలంతా బాధ, స్పైన్లోనైతే కొంచెం తిరిగినా సరే ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా పైనుంచి కింద నుంచి పైకి వెళ్ళేది, అంత షాక్ అట్లా ఉండేది నాకు. నేనండి బోన్ హార్మనీ, నర్వ్ హార్మనీ, రీజనరేషన్ 1, 2, 3, కనెక్టివ్ టిష్యూ ఈ వాడానండి నేను. రూట్ చక్ర, ఈ సియాటికా ఇవన్నీ వాడాను. ఇవి వాడిన తర్వాత ఇప్పుడు ఐఎమ్ బిఫోర్ యూ లైక్ దిస్ అండి. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి కొట్టారు.